గుండె మార్పిడి ప్రక్రియలో ముఖ్య పాత్ర పోషిస్తోంది హైదరాబాద్ మెట్రో. దూర ప్రాంతాలకు ఎమర్జెన్సీ టైంలో హార్ట్లను తరలిస్తూ ఎంతో మంది ప్రాణాలను కాపాడుతోంది. ఇప్పటివరకు మెట్రోలో 7 సార్లు హార్ట్లను తరలించింది. పూర్తి ఉచితంగా ఈ సేవలందిస్తూ హార్ట్ఫుల్ మెట్రోగా ప్రశంసలు అందుకుంటుంది హైదరాబాద్ మెట్రో. హైదరాబాద్ మెట్రో ప్రయాణికులను వేగంగా సేఫ్ గా గమ్యస్థానాలకు చేర్చటమే కాదు, మనుషుల ప్రాణాలను కాపాడటంలోనూ కీ రోల్ పోషిస్తోంది. ఎమర్జెన్సీ టైంలో అవయవాల తరలింపు కోసం గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి హృదయం ఉన్న మెట్రోగా పేరు తెచ్చుకుంటోంది. 5 ఏళ్లలో ఇలా 7 సార్లు గుండెలను తరలించి 7 ప్రాణాలను కాపాడింది. ఇదంతా కూడా ₹1 తీసుకోకుండానే చేసింది మెట్రో. ఆర్గాన్స్ ను వేగంగా గమ్యస్థానాలకు చేర్చడంతో పాటు సామాజిక సేవ చేస్తూ అందరి మన్ననలను అందుకుంటోంది హైదరాబాద్ మెట్రో. బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి ఆర్గాన్స్ ను జీవందాంతో సేకరించి మరో వ్యక్తికి అమర్చి ప్రాణాలు కాపాడుతూ ఉంటారు. బ్రెయిన్ డెడ్ కేసుల్లో ఎక్కువగా గుండెను దానం చేయడానికి ముందుకు వస్తుంటారు. బ్రెయిన్ డెడ్ అయిన హాస్పిటల్ కు చెందిన వాళ్లు ముందస్తు సమాచారం ఇస్తే మెట్రో అధికారులు అరేంజ్మెంట్స్ చేసుకుంటారు. స్టార్ట్ అవ్వాల్సిన టైం, స్టేషన్, చేరుకోవాల్సిన సమయం వంటి పూర్తి వివరాలు ముందే చెప్పాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా హాస్పిటల్ కు సమీపంలో ఉన్న మెట్రో స్టేషన్ వరకు అంబులెన్స్ తో గుండెను తరలించి మెట్రోలోకి చేరుస్తారు. అక్కడి నుంచి గ్రీన్ ఛానల్ తో చేరాల్సిన మెట్రో స్టేషన్ కు వెళ్తారు. అక్కడ రెడీగా ఒక అంబులెన్స్ ఏర్పాటు చేసి మెట్రో నుంచి దిగిన వెంటనే హాస్పిటల్ కు తరలిస్తారు. డాక్టర్లు, మెట్రో అధికారుల పర్యవేక్షణలో ఆర్గాన్స్ తరలింపు ఉంటుంది. ఆ టైంలో ఒక్క ప్రయాణికుడు కూడా మెట్రోలో ఉండడు. ఈ ప్రయాణానికి కావాల్సిన ఖర్చునంతా మెట్రోనే భరిస్తుంది. రోడ్డు మార్గంలో గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి ఆర్గాన్స్ తీసుకెళ్లాలంటే 30 కిలోమీటర్లకు 45 నిమిషాల నుంచి గంట వరకు పడుతుంది. పైగా ప్రతి చౌరస్తాలో ట్రాఫిక్ ను ఆపాల్సి ఉంటుంది. సిగ్నల్స్ దగ్గరే కాకుండా దారి పొడవునా ట్రాఫిక్, సాధారణ పోలీసుల అవసరం ఉంటుంది. దీంతో కిలోమీటర్ల పొడవునా ట్రాఫిక్ జామ్ ఏర్పడిన సందర్భాలు కూడా గతంలో ఉన్నాయి. దీంతో అత్యవసర పనులపై వెళ్లేవారు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. దీంతో ప్రాణాపాయ స్థితిలో ఉండి అంబులెన్స్ లో ఉన్నట్లయితే ట్రాఫిక్ లో ఇరుక్కుపోక తప్పదు. మెట్రో రైలులో ఆర్గాన్స్ తీసుకువెళ్తే ట్రాఫిక్ కు సంబంధించిన ఇబ్బందులేమీ ఉండవు. సిగ్నల్స్, దారి పొడవున ట్రాఫిక్, సివిల్ పోలీసుల అవసరం ఉండదు. కేవలం మెట్రో లైన్లో మిగతా రైళ్లను స్లో చేసి సర్వీసులను అడ్జస్ట్ చేస్తే సరిపోతుంది. రోడ్డు మార్గంతో పోలిస్తే మెట్రోలో వెళ్లడం 50% పైనే టైం సేవ్ చేయవచ్చు. ప్రస్తుతం సిటీలో మెట్రో 69 కిలోమీటర్లు అందుబాటులో ఉండగా ఈ పరిధుల్లో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఈజీగా వెళ్లొచ్చు. ఆర్గాన్స్ ట్రాన్స్పోర్ట్ చేసే ట్రైన్లో ప్రయాణికులు ఎవరూ ఉండరు. కేవలం డాక్టర్లు, మెట్రో అధికారులు మాత్రమే సహాయంగా ఉంటారు. మెట్రో గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి హార్ట్స్ తరలించడం 2021లోనే మొదలైంది. 2021లో ఒకసారి, 2022లో ఒకసారి, 2024లో 2 సార్లు, 2025లో 3 సార్లు మెట్రోలో గుండెను తరలించారు. 2021 ఫిబ్రవరిలో ఎల్బీ నగర్ కామినేని హాస్పిటల్ నుంచి జూబ్లీహిల్స్ అపోలో హాస్పిటల్ కు 21 కిలోమీటర్ల దూరాన్ని 25 నిమిషాల్లో చేరుకుంది మెట్రో. ఇదే రోడ్డు మార్గాన గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి తరలిస్తే 23 కిలోమీటర్లకు కనీసం 40 నుంచి 45 నిమిషాలు పడుతుంది. ఈ ఏడాది జనవరి 17న 13 నిమిషాల్లో ఎల్బీ నగర్ కామినేని హాస్పిటల్ నుంచి లకడీకాపల్లోని గ్లినిగల్స్ హాస్పిటల్ కు తరలించారు. రోడ్డు మార్గాన అయితే 15 కిలోమీటర్లు ఉంటుంది. 25 నిమిషాల టైం పడుతుంది. మార్చి 7న ఎల్బీ నగర్ కామినేని హాస్పిటల్ నుంచి రసూల్పురాలోని కిమ్స్ హాస్పిటల్ కు 13 కిలోమీటర్ల దూరాన్ని 12 నిమిషాల్లోనే గుండెను చేర్చారు. రోడ్డు మార్గాన అయితే 18 కిలోమీటర్లు ఉంటుంది. కనీసం 20 నుంచి 25 నిమిషాలు పడుతుంది. ఒక వ్యక్తి గుండెను బయటికి తీసి దాన్ని 5 గంటల్లోపు మరో వ్యక్తికి అమర్చాలి. బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి గుండెను బయటికి తీసే టైంలో ఇంజెక్షన్ ఇచ్చి గుండెను ఆఫ్ చేయాల్సి ఉంటుంది. ఏ హాస్పిటల్లో అయితే గుండెను అమర్చాలో ఆ హాస్పిటల్ కు తరలించిన తర్వాత బ్లడ్ ను పంపించేసి మళ్లీ గుండెను రీస్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఎమర్జెన్సీ టైంలో గుండె మార్పిడికి, చికిత్సకు ఎంతోగానో సహకరిస్తుంది హైదరాబాద్ మెట్రో. సుదూర ప్రాంతాలకు కూడా తక్కువ టైంలో చేరవేస్తూ ఎంతో మంది ప్రాణాలు కాపాడుతోంది.